టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీవీ సీరియల్ నటి పవిత్ర జయరాం హఠన్మరణం షాక్ నుంచి తేరుకోకముందే సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవటం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. పవిత్ర మరణంపై నిన్న మొన్నటిదాకా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన చంద్రకాంత్ ఎందుకిలా చేశాడంటూ చాలా మంది షాక్ అవుతున్నారు. పవిత్ర లేని జీవితం తనకు వద్దనుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి. తేజస్వి, ఈ టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కొంత దిగ్భ్రాంతికరంగా కనిపిస్తూ ఉన్నాయి. టీవీ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితంగా వీళ్ళు సీరియల్స్ నటిస్తుండడం వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి అసోసియేషన్ కావచ్చు, ఒక బాండింగ్ కావచ్చు. చంద్రకాంత్ పవిత్ర జయరాం మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. ఆ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది. దాదాపు 6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా వాళ్ళ సహచరులు చెప్తా ఉన్నారు. 6 ఏళ్లుగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం రీసెంట్గా జరిగినటువంటి ఒక కారు యాక్సిడెంట్లో పవిత్ర జయరాం మరణించడంతో ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ చంద్రకాంత్ రీసెంట్గా ఆమెకు సంబంధించినటువంటి పోస్టులు పెడతానన్నాడు సోషల్ మీడియాలో. ఆమె బతుకున్నప్పుడు ఎలాగైతే ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టేవాడో, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఆమె తలుచుకుంటూ పోస్టులు పెట్టాడు. కొన్ని టీవీ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి చెప్తూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్లో కూడా అతను చాలా బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. తను బ్రతికుంటే నేను చనిపోయినా బాగుండేది అన్నంత ఇదిగా అతనితో ఆవేదన వ్యక్తం చేయడం కూడా చాలా వరకు చూసాం మనం. అయితే ఈ క్రమంలో అతను డిప్రెషన్లోకి వెళ్తున్నాను తన సన్నిహితుల వద్ద, తోటి మిత్రుల వద్ద చాలాసార్లు చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పవిత్ర లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను అంటూ అతను అదే పనిగా తన మిత్రులకి చెప్పడం, లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూసి చాలామంది అతన్ని ఓదార్చే ప్రయత్నం చేయడం, అతని దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, పవిత్ర లేని లైఫ్ నాకు వద్దనుకుంటూ ఈయన కలిసి ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లోకి వెళ్ళి, వాస్తవానికి అది పవిత్ర ఇల్లుగా చెప్తా ఉన్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళి అతను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇతను డిప్రెషన్లో ఉండడం చూశాక వీళ్ళు సడన్గా ఫోన్ సైలెంట్ అవ్వడం, అతను కాల్ లిఫ్ట్ చేయడంతో కొంతమంది ఫ్రెండ్స్కి అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళి చూడడంతో ఈయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి రిలేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పవిత్ర జయరాం వీళ్ళిద్దరు కలిసి త్రినాయి అనే సీరియల్లో నటిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. అది నిజానికి పవిత్రకి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె భర్త పేరు జయరాం. 2 పిల్లలు ఉన్నారు ఆవిడికి. 20 years + 19 years ఉన్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువుతున్నారు బాగా. ఆ పిల్లలకు కూడా తండ్రిగా ఈ చంద్రకాంతే సంతకం పెట్టాడు. కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ వాళ్ళ ఫాదర్గా ఈయన ఇంట్రడ్యూస్ చేసింది. ఈయనే వాళ్ళకి గార్డియన్ గాను పేరెంట్ గాను సంతకాలు పెడుతున్నాడని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇటు చంద్రకాంత్ కూడా గతంలోనే పెళ్ళి అయిపోయింది. ఈయన కూడా 2 పిల్లలు ఉన్నారు. LKG చదువుతున్నటువంటి పిల్లాడితో పాటు ఒక 3rd class చదువుతున్నటువంటి పిల్లాడు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. అయితే ఇతను చంద్రకాంత్ సంబంధించి చూసుకున్నట్లయితే చిన్నతనం నుంచి ఒక అమ్మాయిని ప్రేమించి 12 ఏళ్ల పాటు ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత అతనికి సంబంధించి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అతని భార్య అతనికి బాగా సపోర్ట్ చేసి అతను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే అతనికి సీరియల్లో నటించే అవకాశం రావడం, ఆ సీరియల్లోనే తను ఇప్పుడు పవిత్ర పరిచయం కావడం, పవిత్ర పరిచయం అయిన తర్వాత అతని వైవాహిక జీవితం కూడా బ్రేక్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ మనస్పర్ధలు రావడం, వాళ్ళిద్దరి మధ్య రెగ్యులర్గా గొడవలు జరగడం అనేది చూసామని చెప్పేసి ఈ చంద్రకాంత్ భార్య ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూని బట్టి తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య పవిత్ర వల్ల గొడవలు వస్తూ ఉన్నాయి, మీ ఇద్దరు విడిపోవాలి, తనకు విడాకులు ఇమ్మని అతను నన్ను వేధించేవాడని చెప్పేసి చంద్రకాంత్ భార్య కూడా చెప్తా ఉంది. అయితే ఇటు పవిత్ర కూడా అతని భర్తకి దూరంగా ఉంటూ ఇతనితో కలిసి సహజీవనం చేస్తూ ఉంది. అయితే పవిత్ర అంత్యక్రియలు మాత్రం ఆమె భర్త జయరామే నిర్వహించాడు. ఆ తర్వాత ఇతను కొంత దూరంగానే అంత్యక్రియలకు సంబంధించి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరికి వేరువేరుగా పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక సీరియల్లో నటిస్తున్నప్పుడు ఏర్పడినటువంటి పరిచయం, సాన్నిహిత్యాన్ని దారి చేయడం, ఆ తర్వాత సహజీవనంగా మారడం, 6 ఏళ్లుగా వీళ్ళు సహజీవనంలో ఉండటంతో అతను ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు చంద్రకాంత్ కానీ పవిత్ర జయరాంతో కానీ ఉన్నటువంటి రిలేషన్ ఉన్నటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం వీళ్ళిద్దరు బంధాన్ని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అలాగే ఇటు చంద్రకాంత్ భార్యకు సంబంధించిన వైపు చూసుకున్నట్లయితే ఇది ఒక అనైతిక సంబంధానికి సంబంధించి ఇంత గొప్ప గాఢంగా ఉండడం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇది వీళ్ళిద్దరికి వేరు పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా కలిసి జీవించాలనే ప్రయత్నం చేశారు. నిజానికి చంద్రకాంత్ కంటే పవిత్ర జయరాం వయసులో కూడా చాలా పెద్దది అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఒక వైవాహిక బంధంగా మలుచుకోవాలనుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం చంద్రకాంత్ తన భార్యకి విడాకులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే విడాకులు ఇవ్వడానికి సంబంధించి అతని భార్య నిరాకరించడంతో వీళ్ళిద్దరి మధ్య రెగ్యులర్గా గొడవలు కూడా జరిగాయని చెప్పేసి మరొక కోణం వినిపిస్తోంది. ఇట్లా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చంద్రకాంత్కు తన భార్య విడాకులు ఇస్తే ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు
ఓపెన్గా అఫీషియల్గా వీళ్ళు ప్రకటించాలని నిర్ణయించుకున్నారని కూడా వాళ్ళ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కాకపోతే ఇంతలోనే పవిత్ర జయరాం ఒక ప్రమాదంలో మరణించడం, ఆ ప్రమాదంలో సడన్గా తను విడిపోవడాన్ని తను జీర్ణించుకోలేకపోయినటువంటి చంద్రకాంత్ ఆమె కోసం తను చాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే చంద్రకాంత్ పవిత్ర వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ చాలా గాఢంగా ఉందని తెలుస్తోంది. ఆ ఎడబాటును తట్టుకోలేక ఆమె చనిపోయినటువంటి ఎడబాటును తట్టుకోలేకే చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో నివాసం ఉన్న చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన అపార్ట్మెంట్లోని తన ప్లాట్లో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కర్టెన్తో ఉరేసుకుని చనిపోయాడు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్కు వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. చంద్రకాంత్ తండ్రి చెన్నా వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దాదాపు 5 రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో మరణించారు పవిత్ర జయరాం. చంద్రకాంత్ కూడా యాక్సిడెంట్ సమయంలో ఆమెతో పాటు కారులో ఉన్నాడు. కానీ తనకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అసలు వారి కారుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పవిత్ర ఎలా మరణించింది లాంటి వివరాలను యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదని బాధతో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. చంద్రకాంత్కు 2015లోనే పెళ్లి జరిగింది. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు పవిత్రకు కూడా పెళ్లి కాగా కొన్నేళ్లుగా తన భర్త నుంచి దూరంగా ఉంటుంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. 6 ఏళ్లుగా సహజీవనంలో ఉన్న ఈ జంట త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నట్లు ఇటీవలే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ చెప్పుకొచ్చాడు. తను కేవలం సీరియల్లో పవిత్రకు జోడీగా నటించలేదని, పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని, చనిపోతానేమోనంటూ కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రకాంత్ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవటం టీవీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.